సో దేవుని గ్రంథంలో నుండి ఒక మాట మనం చదువుకొని దేవుని వాక్యాన్ని విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మనకు తెలిసిన మాటే. జస్ట్ నేను ఆ మాట చదివేసి నేను పాఠంలోకి వెళ్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము వచనము 15వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, లేదంటే మానవ జీవితంలో సమయము చాలా ప్రాముఖ్యమైనది. ఇది మనం గుర్తెరగాలి, చాలా ప్రాముఖ్యమైనది. సమయాన్ని ఎవరు కూడా ఆపలేరు. నో వన్ కెన్ స్టాప్ ద టైమ్. ఇంకా కొంతమంది భక్తులు ఏమంటారంటే టైమ్ ఈజ్ మోర్ ప్రెషియస్ దాన్ గోల్డ్ అంటారు. సమయము అన్నిటికంటే, నాట్ ఓన్లీ గోల్డ్, అన్నిటికంటే కూడా విలువైనది ఈ ప్రపంచంలో. కనుక దినములు చెడ్డవి అన్నాడు. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునే అలవాటు మనం కలిగి ఉండాలి. మనము దేవుని పిల్లలంగా ఈరోజు దేవుని మందిరంలో దేవుని పాదముల దగ్గర కూర్చొని ఉండాం. లోకంలో ఉన్నవారు యాజ్ దే ఆర్ ఎంజాయింగ్ ద వరల్డ్, వారు లోకంలో సంతోషంగా ఉన్నారు. జస్ట్ ఫర్ టెంపరరీ ఎంజాయింగ్ ఇట్ ఈస్. కానీ దేవుని పిల్లలముగా దేవుడు మనకిచ్చిన ఒక దీన్ని ఏమంటే శుభప్రదమైన నిరీక్షణ, లేదంటే ఎవర్ లాస్టింగ్ జాయ్, శాశ్వతమైన సంతోషం ఏంటి అంటే మనము ప్రభువు సన్నిధిలో నిత్యము ఆనందించే భాగ్యం. కనుక ఈ రాత్రికాల సమయంలో ద డేస్ ఆర్ ఈవిల్, దినములు చెడ్డవి. దేవుని గ్రంథము చాలా స్పష్టంగా చెప్తా ఉంది సోదరి సోదరుడా. సో ఈ రివ్యూ టైంలో ఒకసారి మరలా మనము వీ హ్యావ్ టు రీకలెక్ట్ హౌ వి వర్, ఎలా ఉన్నామో ఒకసారి మనము పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. సో దినములు చెడ్డవై ఉండగా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. సమయమును పోనీయక అన్నాడు. పోయిన సమయాన్ని కెన్ వి కలెక్ట్ ఇట్? వి కాంట్. రాదు, మనం దాన్ని మరలా పొందుకోలేము కూడా. పోయిన సమయము తిరిగి రాదు. పోయిన సమయాన్ని మరలా మనం పట్టుకోలేము. పోయిన సమయాన్ని ఇక అదంతే వెళ్ళిపోద్దు, కానీ మరలా 23 సంవత్సరం మరలా వచ్చిద్దా అండి? నో. 2023కి యాజ్ వీఆర్ గుడ్ బాయింగ్ ఇట్ చెప్తా ఉన్నాం. కొద్ది సమయంలో మనం దానికి సెండ్ ఆఫ్ ఇవ్వబోతూ ఉన్నాం. కానీ ఇక మీ జీవితంలో, అంటే నా జీవితంలో, మన జీవితంలో ఆ సంవత్సరము ఇక మనం ఎన్నడూ కూడా చూడలేం ప్రియులారా. కనుక సమయం ఇంత విలువైనది. సమయం ఎంత విలువైనది అంటే, అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ వాల్యుబుల్ టైం. మనము మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. వృధా చేసుకోకుండా, వ్యర్థం చేసుకోకుండా దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. 365 days ఈ గ్రాంటెడ్ అస్, ఆయన మనకిచ్చాడు ఈ సంవత్సరంలో. ఈ 365 రోజుల్లో ఒక రోజుకి 24 hours, పగలు రాత్రి, ఎంత సమయం ప్రభువులో మనం గడిపాం, ఎన్ని గంటలు ప్రభుతో మనము ఆనందించాం, ఎంత సమయం ప్రార్థన చేశాం, ఎంత సమయము లోకంలో వృధాగా ఖర్చు పెట్టాం. దీన్ని మనము ఖచ్చితంగా మనము ఒప్పుకోవాల్సిందే. దేవుడిచ్చిన సమయాన్ని ఖచ్చితంగా రేపు దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడిచ్చే ప్రతిదీ, దేవుడు మనకిచ్చే ఏదైనా, ఆయుష్ అయినా, ఆర్థిక అవసరాలైనా, సమయమైనా, ఇంకా ఏదైనా సరే, దేవుడు మనము దేవుని ద్వారా ఏదైతే మేలు పొందుతూ ఉన్నామో ప్రతి దానికి రేపు లెక్క ఉందండి, మనం చెప్పాలి. సో ఆ రోజు నువ్వు దేవునితో నిలబడినప్పుడు నీవైనా నేనైనా సరే ఎలా చెప్పాలో అనేది మనము జాగ్రత్తగా ప్రశ్నించుకుందాం ఈ రాత్రికాల సమయంలో. సో సమయాన్ని పోనీయకుండా ఏమన్నాడు? సద్వినియోగం చేసుకోమన్నాడు. ఈ సంవత్సరం ఒకవేళ మనము సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయావేమో సమయాన్ని,
ఎక్కువగా ప్రార్థనలో గడపలేకపోయావేమో, ఎక్కువగా దేవునితో సంబంధము కోల్పోయావేమో. కానీ మరొక సంవత్సరం నీకు ఇవ్వబోతూ ఉన్నాడు కనుక దేవుడు ఆ సంవత్సరమైనా సరే ఒక ప్రీ ప్లాన్గా దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇద్దాం. సమయాన్ని దొంగిలించకుండా ఉందాం, సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అలా చేసుకుంటే విశ్వాస జీవితంలో మనము ప్రభువుని గణపరిచే వారంగా ఉంటామండి. మన జీవితమే ప్రభువుని గణపరచటం. అందుకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏదేదో వాటి కోసం కాదు. కనుక ఈ రాత్రి ఆ శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనము అజ్ఞానులము కాకుండా ఉన్నలాగున. మనం అజ్ఞానులము కాదు, దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు కనుక ఆ జ్ఞాన ప్రకారము మనం ముందుకు సాగుదాం. దేవుడిచ్చిన సమయాన్ని దేవునికి ఇద్దాం, దేవునికి ఎంత సమయం ఇవ్వాలో ఇద్దాం. ఒకవేళ ఇవ్వలేకపోతే ఈ ఇయర్లో నెక్స్ట్ రాబోతున్న సంవత్సరంలో అయినా సరే మనము సమయాన్ని ప్రభువుకి ఎంత ఇవ్వాలో అంత ఇద్దాం. ఎంత సమయం ఇవ్వాలండి రోజుకి? మనం 24 గంటల్లో ఎంత ఇవ్వాలి? 2.5 hours, 2.5 గంట. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేద్దాం, ఖచ్చితంగా పాటిద్దాం. ఖచ్చితంగా ఈ 2.5 గంట ప్రతిరోజు నేను నా ప్రభుతో నేను గడుపుతాను. ప్రార్థనలో కానీ వాక్య ధ్యానంలో కానీ ఈ 2.5 గంట నీ వ్యక్తిగతమైన సమయం అండి. నువ్వు మరలా మందిరంలో వచ్చి కూర్చొని గడిపే సమయము దానికి దీనికి కాదు. ఇది వేరు, అది వేరు. నీ వ్యక్తిగతంగా 2.5 గంట నువ్వు దొంగిలించకూడదు. ఇది నీ సమయం, దేవుడు నీకు ఇచ్చిన సమయం. కనుక ఈ రాబోయే సంవత్సరంలో మనము అలా ఉండాలని ప్రభు మన ద్వారా ఆశపడుతూ ఉన్నాడు, పిల్లలు ఇష్టపడతా ఉన్నాడు. కనుక రాబోయే సంవత్సరంలో సమయాన్ని మనం ప్రభువుకి ఇద్దాం. మరొక మాట చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక రండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. వచనం 11. అంతియొకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలిసి కొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను ఏం చేశాడంట? ప్రభు తప్పించాడు. వాటన్నిటిలో నుండి ప్రభు తప్పించాడు. భయంకరమైన శ్రమలు, భయంకరమైన హింసలు, తన ఉద్దేశము, దేవుడు ఆయన్ని పిలుచుకున్న ఉద్దేశమే అది. అన్యజనుల ఎదుట నీవు నాకు సాక్షిగా ఉండటానికి నేను ఏర్పరచుకున్న సాధనం అన్నాడు పౌలు గారిని. సో ఎన్నో ఆ 3 పట్టణాల గురించి చెప్పాడు. అంతియొకయ, ఈకొనియ, లుస్త్రా, ఈ 3 పట్టణాలలో తను సువార్త పరిచర్యకు వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజల ద్వారా, అక్కడున్న తోటి సహోదరుల ద్వారా ఎన్నో హింసలు వచ్చినాయి, ఎన్నో ఉపద్రవాలు వచ్చినాయి, ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. కానీ ఏమన్నాడు? లాస్ట్ మాట ఏమన్నాడంటే వాటన్నిటిలో నుండి ప్రభు తప్పించాడు. సో 2వ మాట మనం ఇది జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, ఈ సంవత్సరంలో ప్రభువుకి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దొంగిలించినట్లయితే ప్రభువుకి వచ్చే సంవత్సరంలో అయినా సరే సమయాన్ని మనం ఇద్దాం. రెండవది, ఆయన మనలను అన్నిటిలో నుండి తప్పించాడు. ఎన్నో ఇబ్బందుల నుండి, ఎన్నో బాధల నుండి, ఎన్నో నిందల నుండి, ఎన్నో అవమానాల నుండి, ఎన్నో వేదనల నుండి, ఎన్నో కష్టాల నుండి, ఎన్నో హింసల నుండి దేవుడు తప్పించాడు. వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించను అని పౌలు గారి మాట స్పష్టంగా చెప్తా ఉన్నాడు పిల్లలు. కనుక ఈ రాత్రి తప్పించిన దేవుడు ఆయన. ప్రతి విధమైన కీడు నుండి తన పిల్లలను ఏ విధంగా అయినా తప్పించే శక్తి గల దేవుడు అండి ఆయన. యాక్చువల్గా మనము ఎలాంటి కష్టపడకూడదనేది ఆయన ఉద్దేశం. మనము ఆయన పిల్లలము కనుక మన చుట్టూ ఆయన కృప ఆవరించి ఉండిద్ది. ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు.
ఆయన మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని అన్ని విధాలుగా ఆదుకుంటూ ఉన్నాడు. మరి ఇంతవరకు వారి వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన మేలులు ఎన్నో సహోదరులు పంచుకున్నారు. నిజముగా దేవుడు చేసిన మేలులు అవి ఎంతో సంతోషం కలిగించేవి ప్రియులారా. మనము ఎక్స్పెక్ట్ చేసేది ఒకటైతే దేవుడు చేసేది మరొకటి. మనము ఊహించలేము ఆయన కార్యాలు. కానీ దేవాది దేవుడు ఒక ఎన్నిక లేని వాడవైన నిన్ను నన్ను ఎన్నుకొని, మంటి పురుగులమైన మనలను ఎన్నుకొని మనలను ఎంతగా ప్రేమించాడు అంటే సమస్త విధమైన వాటి నుండి తప్పించాడు ప్రియులారా. తప్పించాడు ఆయన. ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటుపోట్లు, సొంత వారి నుంచే ఎన్నో రకరకాల శోధనలు. కానీ దేవుడు మనలను వాటన్నిటిలో నుండి ఏం చేశాడంటే తప్పించాడు. మన వల్ల అయితే కాదు, కానీ దేవుడు తప్పించాడు. 116వ కీర్తన రండి ఒకసారి. 116వ కీర్తనలో ఇక్కడ మరొక మాట చెప్తా ఉన్నాడు కీర్తనాకారుడు. 116వ కీర్తనలో 116వ కీర్తనలో చరణము 8 చూడండి ఒకసారి. 8 చరణం 8. నా కన్నులను తప్పించి ఉన్నావు, నీవు తప్పించి ఉన్నావు, మరణము నుండి నా ప్రాణమును. ఈ మాట చాలా భయాందోళన కలిగించే మాట అండి ఇది. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ మరణ భయాలే. ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రతిరోజు వార్తలలో, వార్తా పత్రికలలో ఎవరి నోటి ద్వారా సరే ఇదే మాటలు. యాక్సిడెంట్ అయింది, వాళ్ళు చనిపోయారు, మరణించారని రకరకాల మాటలు మనం వింటూ ఉంటాం. కానీ దేవాది దేవుడు మరణం నుండి మనల్ని తప్పించాడు. ఒక చిన్న మాట నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఈ నెల 21వ తారీఖున నేను కూడా ఒక చిన్నగా బండి మీద నుంచి కింద పడ్డా. నేను ఒంగోలు నుంచి వస్తూ ఉన్నాను. బండి మీద దాదాపుగా సాయంత్రము 6:30 అయింది. చీమకుర్తి దగ్గరలో ఆ రోడ్డు మామూలుగా చాలా బిజీ రోడ్డు, అంతా గ్రానైట్ ఏరియా. అది చాలా భయంకరమైన రోడ్డు. అది ఆల్రెడీ మా ముందు మా వెనక హెవీ వెహికల్స్ ఉన్నాయి. ఒక్కొక్క లారీలో పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు వేసుకొని అవి వెళుతూ ఉన్నాయి. ఎదురుగా అలా అన్నీ వస్తూ ఉన్నాయి కార్లు. మేము వెళ్తూ ఉన్నాం. నేను హెల్మెట్ ఆల్రెడీ పెట్టుకునే ఉన్నాను. నా ఆ గ్లాస్కి నాకు ఆ దుమ్మడ్డం పడి ఏమైందంటే నాకు రోడ్డు మార్జిన్ కనపడలా. వెంటనే స్కిడ్ అయ్యి బండి కింద పడింది. నేను మరొక దేవుని సేవకుడు ఇద్దరం ఉన్నాం అక్కడ. నేను రోడ్డు మీద పడ్డా అంతే. హెల్మెట్ అంతే ఉంది, జస్ట్ నా చెయ్యి ఇట్లా ఆనిచ్చాను. ఇది చిన్న గాయం, ఇదే గాయమైంది. ప్రభు మహాకృప, వెనకాల నుంచి ఏ వెహికల్ రాలే. మేము పడ్డాం. అసలు నేను ఎలా లేచానో నాకే అర్థం కాలే. వెంటనే లేచాను, బండి పైకి లేపాను. చూసుకుంటే ఎక్కడ గాయం లేదు. ఇక్కడ కొంచెం నొప్పిగా ఉంది, చూస్తే ఇక్కడ బ్లీడింగ్ అవుతూ ఉంది. జస్ట్ పైన స్కిన్ లేయర్ లేచిపోయింది అంతే. బండి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. వెనకాల ఏమీ వాహనాలు రాలా. మా వెనకాల కొంతమంది మా ప్రాంత సంఘ పెద్దలందరూ వస్తూ ఉన్నారు కారులో. వారు చూసి మమ్మల్ని ఆపారు. మమ్మల్ని చూశారు. వాడు పక్కన కారు ఆపి మా దగ్గరకు వచ్చారు. ఏందో ఏమన్నా ప్రమాదమా అంటే ఏం లేదన్న, అంతా క్షేమం అన్నాం. మీరు చాలా ధన్యులు, మీ వెనకాల ఇంకా ఏమీ పెద్ద పెద్ద లారీలు కానీ ఏమీ రాలేదని చెప్పారు. సో మన దేవుడు మనల్ని ఏ విధంగా అయినా కాపాడుతాడు. మనము ఆయన సన్నిధిలో నమ్మకముగా ఉంటే, ఆయన పరిచర్యలో మనము యథార్థంగా ఉంటే, ఆయన పనిలో నమ్మకముగా ఉంటే చాలు, ఏ ప్రమాదం లేకుండా మరణము నుండి తప్పించాడు. ఇంకా ఏమన్నాడు? జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నాం. ఎన్నోసార్లు మరి నాకు తెలిసిన చాలామంది వృద్ధాప్యంలో ఉన్న సహోదరులు కానీ సహోదరులు కానీ కొంతమంది ఏం చేస్తారంటే జారి కింద పడిపోతూ ఉంటారు. వృద్ధాప్యం అలాంటిది, వారి వయసు అలాంటిది. మా మిస్సెస్ వాళ్ళ అమ్మమ్మ గారు వాష్రూమ్ కానీ బాత్రూంలోకి వెళ్ళి ఆమె అక్కడే
తూలిపడి బాత్రూంలో జారి కింద పడిపోయింది. అరౌండ్ 2 years ఆమె బెడ్ మీదే ఉంది. ప్రభు పిలిచాడు, వెళ్ళిపోయింది. సో జారి పడే విషయంలో, అక్కడ జారి పట్టంలో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఆత్మీయంగా మనం చూస్తే లోకంలో మనము ఎక్కడా కూడా దేవునికి దూరంగా కింద పడిపోకుండా, అంటే దేవునికి దూరంగా మనం ఎక్కడా పాపంలో పడిపోకుండా, భౌతికంగా మనం చూస్తే ఎక్కడా కూడా పడిపోకుండా ప్రభు మనను కాపాడాడు. అలా అంత మాత్రమే కాదు, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను అన్నాడు. మొన్న 3 గంటలకి అంబులెన్స్ వెళ్తూ ఉంది. నేను ఉదయాన్నే లేచి 3 గంటలకు నిద్రపట్టక ప్రార్థన చేసుకుంటా ఉన్నాను ఇంట్లో. అంబులెన్స్ సైరన్ వినపడతా ఉంది ఉదయాన్నే 3 గంటలకే. ఎంత ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో, ఘోరమైన పరిస్థితులు. ఎంతోమంది స్త్రీలు కన్నీరు గారుస్తూ ఉన్నారు, ఎంతోమంది పురుషులు కన్నీరు గారుస్తూ ఉన్నారు, ఎంతోమంది కుటుంబాల్లో సమాధానం లేదు, సంతోషం లేదు. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో ఒకే ఒక మాట చెప్తా ఉన్నాడు, నేను నిన్ను తప్పించానని చెప్తా ఉన్నాడు. ఎక్కడెక్కడ తప్పించాడు? మరణం నుండి తప్పించాడు. కన్నీళ్లు రాకుండా నీ కళ్ళ నుండి కన్నీళ్ళు రాకుండా నిన్ను తప్పించాడు. మూడవదిగా అక్కడేమన్నాడంటే జారి పడకుండా నీ పాదాలను తప్పించాడు. సో సమస్తమైన హింసల నుండి, సమస్తమైన బాధల నుండి, సమస్తమైన ఉపద్రవాల నుండి తప్పించాడు. ప్రతి విషయంలో ఆయన మనలను తప్పిస్తూ ఉన్నాడు. దేవుడు ఎందుకు మనల్ని తప్పిస్తున్నాడంటే ఇది మానవుడు తెలుసుకోవాలండి. దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడంటే ఏదో మన బలాన్ని బట్టో మనకున్న ధనాన్ని బట్టో అని కాదు. ఆయన తప్పించింది ఎందుకు, లేదంటే పొడిగించింది ఎందుకు నీ ఆయుష్ని అంటే ఆయన నీ పట్ల ఏదో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ 2023లో ఎందరో చనిపోయారు, ఈ లోకం వదిలిపెట్టిపోయారు. కానీ ఎందుకు దేవుడు మరొక సంవత్సరాన్ని మనకి ఇవ్వబోతూ ఉన్నాడు అంటే నీ పట్ల ఆయన ప్రణాళిక ఉంది, ఆయన ఉద్దేశం ఉంది. నీవు ఆయన పనిలో సహకరించాలని ఆయన ఉద్దేశం. కనుకనే నిన్ను ప్రతి విధమైన కీడు నుండి, ప్రతి విధమైన దురాలోచన నుండి దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. మరొక మాట చూడండి, ఇక్కడే తిమోతికి రాసిన 2వ పత్రికలోనే 4వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఏమన్నాడు అంటే, ఒక మాట చూడండి, 4వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట అన్నాడు అక్కడ, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించాడు. ప్రతి విధమైన దుష్కార్యం ఎవరు తప్పించాడు? ప్రభువే తప్పించారు, ఆయనే తప్పించాడు ప్రతి విధమైన దుష్కార్యము నుండి. సోదరులారా, తప్పించిన దేవుడు ఎందుకు తప్పించాడో ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. ఆయన ఎందుకు నిన్ను తప్పించాడు అంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీ పట్ల కనికరము చూపుతూ ఉన్నాడు, నీ పట్ల ఉద్దేశము కలిగి ఉన్నాడు. దీన్ని మనం గమనించాలి. తప్పించింది ఎందుకు అంటే, ఆయుష్ పొడిగించింది ఎందుకు అంటే మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. చాలామంది అందుకని 103వ కీర్తనలో దేవుడు ఈ మాట ప్రస్తావించాడు. ఎందుకు అంటే మెనీ పీపుల్ దోస్ హూ గాట్ ఫ్రమ్ గాడ్ మెనీ థింగ్స్, దేవుని నుంచి ఎన్నో కార్యాలు పొందుకున్నారు, రుచి చూశారు, అనుభవించారు వాటిని. కానీ దేవుణ్ణి తర్వాత ఏం చేశారంటే మర్చిపోయారు. ఈ రాత్రి మనమైతే ఇలా ఉండకూడదు. ఒకవేళ ఈ 2023 సంవత్సరంలో మనం అలా ఉంటే, తప్పించిన దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా పూర్ణ హృదయముతో 145వ కీర్తనలో మాట చెప్తున్నాను కదండి, నా పూర్ణ హృదయముతో నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. పూర్ణ హృదయముతో. సో తప్పించిన దేవునికి మనము కృతజ్ఞులమై ఉండాలి. దేవుడు చేసిన ఆ మేలులను మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు చేసిన ఆ ఉపకారములను మరిచిపోకుండా, మరిచిన వారు అన్నాడు అక్కడ, మరువకుము అన్నాడు. దేనిని మరువకు, ఎందుకంటే మరిచిన వారు చాలామంది ఉన్నారు. కనుక ఈ రాత్రి మనం మర్చిపోకుండా తప్పించిన దేవుణ్ణి మనము స్తుతిస్తూ, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ సంవత్సర అంతంలో మనం ఉండగా ఆయన చేసిన మహోపకారాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్ను బట్టి ప్రభువును స్తుతిద్దాం.
నేను మరొక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక రండి ఒకసారి. సో ఈ సంవత్సరం ముగించబడింది, మనము క్రొత్త సంవత్సరంలోకి ప్రవేశించాము కనుక మన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకొని ప్రభువులో ఎలా ఉన్నామో జ్ఞాపకం చేసుకుందాం. ఈ 2024వ సంవత్సరంలో మనము దేవుడు మనకు ప్రవేశం ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయానికి రండి ఒకసారి. 4వ అధ్యాయం 4 వచనము 16 నేను చదువుతున్నాను. వచనం 16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము అన్నాడు. కావున మేము అధైర్యపడము. మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన బాహ్య పురుషుడు లేదంటే ఈ శరీరము ఎంతగా నలిగిపోయిద్దో, ఈ శరీరాన్ని మనం ఎంతగా నలగొట్టుకుంటామో, ఈ శరీరము ఎంతగా దేవుని సన్నిధిలో వంగిద్దో మనం అంతగా దేవునిలో బలపడతామండి. మన విశ్వాస జీవితంలో ప్రధానమైన ఆటంకం ఏంటి అంటే మన శరీరమే. మన శరీరాన్ని జయించాలి. మన శరీరాన్ని మనము ఏం చేయాలంటే జయించాలి. ఈ శరీరాన్ని నలగొట్టుకుంటేనే మనము ప్రభువులో ఎదుగుతూ ఉంటాం. అందుకే అన్నాడు, మా బాహ్య పురుషుడు ఏమన్నాడు? బాహ్య పురుషుడు కృషించుచున్నాను. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు అంటే ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. సో ఈ బాహ్య శరీరము కృషించిపోయినా పర్లేదు, ఈ బాహ్య శరీరము నలగొట్టబడి ఈ బాహ్య శరీరము కుమిలిపోయినా కానీ అంతరంగంలో ఉన్న పురుషుడు లేదంటే మన అంతరంగంలో ఉన్న మన ఆత్మీయ జీవితము దినదినము నూతన పరచబడాలి. ఇది మనము ఈ సంవత్సరంలో మొట్టమొదటి ఆలోచన. దినదినము, ఒకే రోజుతో రాదు, దినదినము నూతన పరచబడే అనుభవం మనలో ఉండాలి. ప్రతిరోజు మన అంతరంగ పురుషుని బలపరచాలి. మన అంతరంగ పురుషుని ఏం చేయాలంటే నిత్యము మనం ఏం చేయాలంటే బలపరచాలంటే ప్రభు సన్నిధిలో గడిపే ఆ సమయాన్ని చాలా ప్రాముఖ్యంగా ఉంచాలి. ఇది నలిగిపోయిందంటే శరీరము ఆటోమేటిక్గా లోపల ఉన్న ఆత్మ బలాభివృద్ధి పొందిద్ది. ఆత్మకు కావలసిన ఆత్మీయ ఆహారము సక్రమంగా మనం అందిస్తే చాలు. కనుక ఈ సమయంలో నూతన పురుషుడు లేదంటే దినదినము మనము నూతన పరచబడుతూ ప్రభువుని మనము స్తుతించే వారంగా ఉండాలి. ఈ 2024వ సంవత్సరంలో ప్రభు చేసిన ఆ కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ తన ప్రేమతో మనకి ఈ సంవత్సరాన్ని అనుగ్రహించాడు కనుక, తన కృప మనపై ఉంచాడు కనుక మనం ఏం చేయాలి అంటే దినదినము నూతన పరచబడాలి. నూతనం ఎప్పుడు ఒక రోజుతో నూతనం రాదండి. 1వ తారీఖు వచ్చింది ఈరోజు. యాక్చువల్గా ఒకరోజు లోకంలో వాళ్ళు ఏమనుకుంటారంటే ఈరోజు న్యూ ఇయర్, నూతన సంవత్సరము, ఈ ఒక్కరోజే వాళ్ళకి నూతనం. కానీ ప్రభు పిల్లమైన మనకు అలా కాదండి. దేవుని పిల్లమైన మనము ప్రతిరోజు నూతనపరచబడాలి. ప్రతిరోజు ప్రభువుని చూసి మనము నూతనపరచబడాలి, నవీనపరచబడాలి. దేవుని పోలి దేవుని చూస్తూ మనం ఏం చేయాలంటే నూతనపరచబడుతూ ఉండాలి. ఒకరోజుతో పోయేది కాదు ఇది. నేను ఇందాక ఈవినింగ్ వాక్ కట్ట వెళ్తా ఉన్నా, పార్నపల్లి రోడ్డుకి వెళ్తా ఉంటే అన్నీ ఆ బైక్ సర్వీసింగ్స్ షాపులన్నీ కూడా చాలా రష్గా ఉన్నాయి. శుభ్రంగా కడిగించుకుంటా ఉన్నారు. వాహనాలు, బైక్లు, 2 వీలర్స్ 4 వీలర్స్ అన్నీ కడిగించుకుంటా ఉన్నారు. కేక్స్ పెట్టారు, ఇంకా రకరకాల రోడ్ అంతా బిజీగా ఉంది. కేవలం ఒకే ఒక్క రోజు కోసం. సో అది ఒకే రోజు నూతనం, జస్ట్ ఫర్ 1 డే. కానీ మనం అలా కాదండి. దినదినము ఈ 24వ సంవత్సరంలో దినదినము ఇంప్రూవ్ చేసుకుందాం విశ్వాస జీవితాన్ని. మన అంతరంగ పురుషుణ్ణి బలపరుచుకుందాం. మనము దినదినము అభివృద్ధి పరచబడతా ఉంటే దేవునికి దగ్గర అవుతామండి. ఒకవేళ ఈ శరీరాన్ని మాత్రం అలగొట్టుకోలేదనుకోండి,
ఈ అంతరంగ పురుషుడు మాత్రం ఇలానే ఉన్నాడు అనుకోండి, మనము దేవునికి ఎక్కువ సమయాన్ని ఇవ్వలేమండి. కనుక ఈ రాత్రికాల సమయంలో మన అంతరంగ పురుషుణ్ణి బలపరుద్దాం. ఈ సంవత్సరంలో మనము ఆలోచించే ఏ కార్యమైనా సరే ప్రభు సన్నిధిలో, నేను ఇందాక కూడా నా ప్రార్థన ఒకటే, కనీసం ఒక్క ఆత్మనైనా ఈ సంవత్సరం నాకు ఈ ప్రభువా, ఒక్క ఆత్మ చాలు, ఒక్క ఆత్మ చాలు నాకు ఈ సంవత్సరంలో, ఒక్క ఆత్మనైనా ఇవ్వు, క్రొత్త ఆత్మను. నా భారం ఇదే, ఒకే ఒక్క ఆత్మ చాలు ప్రభువా, ఆత్మను నేను స్థిరపరుచుకుంటాను, మీ వాక్యము ద్వారా పెంచుతాను అని నేను నా ప్రభువుని అడిగాను. ఏకాంతంగా వెళ్ళి కొద్దిసేపు ప్రార్థనలో గడిపాను. హృదయంలో భారం, హృదయంలో దేవుని భయం, దేవుడిచ్చే ప్రేరేపణ, ఆందోళన కలుగుతూ ఉంది. ఒకవేళ ఈరోజు చనిపోతే ప్రభుకేం చెప్పాలి? ప్రభు అప్పగించిన పనిని సంపూర్ణంగా కడముట్టించలేకపోయానే అని బాధ. కనుక ఈ రాత్రి ప్రభు పిల్లలముగా మన అంతరంగ పురుషుణ్ణి బలపరుచుకుందాం. దినదినము ఒకే రోజుతో కాకుండా ప్రతిరోజు నూతనపరచబడుతూ ప్రార్థనలోను, వాక్య ధ్యానములోను, సహవాసములోను దేవుని సన్నిధిలో ఆ ఆనందాన్ని మనం అనుభవిద్దాం. లోకానికైతే ఒక్కరోజే, కానీ మనకు అలా కాదండి. ఇది మనం సరి చేసుకుందాం ఈ సంవత్సరంలో. మరొక మాట అక్కడ అన్నాడు చూడండి, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే ఎలా చూస్తున్నాడంట? నిదానించి చూస్తున్నాం. అదృశ్యమైనది ఏంటండి? అదృశ్యమైనది ఏంటిది? కనపడని పరలోక పట్టణం. అది అదృశ్యమైనది, అది మన కంటికి కనిపించేది కాదు. కనుక ఈ సంవత్సరంలో అయినా సరే మనము ఆ పట్టణంలోనికి ఎలా ప్రవేశించాలో అనే ఆలోచన కలిగి ఉందాం. ఎలా ప్రవేశించాలి, ఏం చేస్తే ప్రవేశిస్తాను, ఎలా ఉంటే ప్రవేశించబడతాను. అక్కడికి ప్రవేశించడం అంత ఈజీ కాదు మనం అనుకోవచ్చు. ఆ పట్టణానికి వెళ్ళాలంటే చాలా అర్హతలు కావాలి. కనీసము ఒక అర్హత మనలో ఉందా? సరి చేసుకుందాం. కనీసము పరలోక పట్టణానికి వెళ్ళే అర్హతలలో ఒక అర్హత అయినా మనకుందా? మేము దృశ్యమైన వాటిని కాదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూద్దాం. తొందరపడొద్దు. ఒకవేళ గడిచిన సంవత్సరంలో మనము ఆ పట్టణం గురించిన ఆలోచన లేదేమో మనలో, కానీ దినదినము నూతనపరచబడుతూ ప్రభు మన కొరకు ఇచ్చే ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ మన విశ్వాస యాత్రను ముందు కొనసాగిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆయనే శిల్పి, ఆ పట్టణానికి ఆయనే నిర్మించాడు. ఆ పట్టణాన్ని తన స్వహస్తములతో నిర్మించాడు. ఆ పట్టణంలోకి వెళ్ళాలనే కోరిక నీలో ఉందా? ఆశ మనలో ఉండాలి. ఒక సంవత్సరం అయిపోయింది, మరొక సంవత్సరంలోకి ప్రవేశించాం. మనము దగ్గరకు వెళుతూ ఉన్నాం. మన వయసు పెరిగిపోతూ ఉంది, మన ఆయుష్ తగ్గిపోతూ ఉంది. మనము మన ప్రభువుకి ఇంకా సమీపముగా వెళ్ళే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళాలి. ఈ 2024 సంవత్సరంలో మన కొరకు ప్రభు దాచి ఉంచిన ప్రతి విధమైన మేలును మనము ఆత్మీయ జీవితం కొరకు మాత్రమే, బలాభివృద్ధి కొరకు మాత్రమే ఉపయోగించుకొని ప్రభు వైపు చూస్తూ ప్రభువులో సంతోషముగా సమాధానముగా గడపాలని మనసారా హృదయపూర్వకంగా నేను కోరుకుంటా ఉన్నాను. ఒక మాట చదివి నేను ముగిస్తాను. 5వ అధ్యాయానికి రండి ఒకసారి. ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. వచనం 1, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది. అమ్మా, నిత్యమైనది, దేవుని చేత కట్టబడినది.
అందుకనే ఆయన శిల్పి, ఆయన నిర్మాణకుడు. ఈ పట్టణానికి పునాదులు గల పట్టణం అది, 12 గుమ్మములు గల పట్టణము. ఎంత రమ్యమైన పట్టణం అండి ఆ పట్టణం. ఆ పట్టణంలోనికి ప్రవేశించాలనే అభిలాష నీలో లేదా? ఇంకా ఎర్త్లీ థింగ్సేనా? ఇంకా లోక సంబంధమైనవేనా? ఇంకా ఈ ఆశీర్వాదాలేనా? ఇంకా ఇవేనా? వీటి కోసం కాదు మనం ప్రయాసపడాల్సింది. ఈ ఉన్న కొద్ది జీవితాన్ని మనం ఎలా ప్రభువుని సంతోషపెట్టాలా? అందుకే ఏమన్నాడంటే, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను ఎలా సంతోషపెట్టాలా అని ఆలోచన చేస్తాడు. కనుక మనము కూడా పెండ్లి కుమార్తె, మనము సంఘము, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుణ్ణి అంటే ప్రభువుని, సంఘము ప్రభువుని ఎలా సంతోషపెట్టాలి? ఇదే మన విశ్వాస జీవితానికి ప్రాముఖ్యమైనది ఈ సంవత్సరంలో. సో దినదినము మనం ఇంప్రూవ్ చేసుకుందాం. ఏ విషయాలలో పాత జీవితంలో మరి లోపాలు ఉన్నాయో వాటిని సరి చేసుకుందాం, వాటిని చక్కదిద్దుకుందాం, వాటిని క్రమపరుచుకుందాం. నన్ను ఎవరు చూడలేదనుకోవద్దు. నీ ఆత్మీయ జీవితము, ఎంతగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతావో అంతగా నువ్వు ప్రభువుకి దగ్గరైపోతావు. దినములు చెడ్డవి, సమయం పోతూ ఉంది, కాలము గతించిపోతూ ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక రాబోతూ ఉన్నాడు. కనుక ఆయన రాబోతూ ఉండగా ఆయనను ఎదుర్కొనే వారిలో మనం ఉండాలని మనం అనుకోవాలి. అదే 5వ అధ్యాయం 17వ వచనంలో ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల అన్నాడు. ఇంకొక మాట అక్కడ. మనం ఎవరిలో ఉన్నాం ఒకసారి పరీక్షించుకుందాం. క్రీస్తునందున్నామా? క్రీస్తునందు లేమా? క్రీస్తునందుంటే ఏమన్నాడు వాడు? నూతన సృష్టి, ద న్యూ క్రియేషన్ అన్నాడు. నూతన సృష్టి అంటే అర్థం ఏంటి అంటే, మీకు అర్థం కావడం కోసం నేను ఒక మాట చెప్తాను. జలప్రళయము గతించిపోయిన తరువాత జలప్రళయం గతించిపోయిన తర్వాత ఆ ఓడ అరారాతు పర్వతముల మీద ఉన్నప్పుడు నోవాహు భూలోకంలో అంటే భూమి మీదకి వచ్చినప్పుడు అంతా ఎలా ఉందండి? కొత్తదిగా ఉందంతా. సమస్తము తుడిచిపెట్టబడింది. అంటే మనలో ఉన్న ప్రతిదీ తీసివేసుకోవాలి. క్రీస్తునందుంటే క్రీస్తుయే మనలో ఉండాలి, మనము క్రీస్తులో ఉండాలి. క్రీస్తుకు ఆయాసకరమైనవి మనలో ఏమీ లేకుండా ఉండాలి. అప్పుడే మనము నూతన సృష్టిగా చేయబడతాం. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. 2024ను మనకు దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన దేవుణ్ణి మనము స్తుతిద్దాం, కాపాడిన దేవుణ్ణి స్తుతిద్దాం, కనికరించిన దేవుణ్ణి స్తుతిద్దాం. సమయము సద్వినియోగం చేసుకుందాం. దినదినము నూతన పరచబడదాం. విశ్వాస జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుదాం. ప్రభు కొరకు నమ్మకముగా జీవిద్దాం. ప్రభు ఇచ్చే ఆ పట్టణానికి మనము వారసులుగా చేయబడదాం. ప్రభు ఇచ్చే ఆ పరలోక రాజ్యానికి మనం హక్కుదారులుగా చేయబడాలంటే, మనం అక్కడికి వెళ్ళాలి అంటే మనము సరి చేసుకొని క్రమపరుచుకోవాలి. సో మనము క్రీస్తునందున్నాము, క్రీస్తునందు లేమో మరొకసారి మనం పరిశీలించుకొని పరీక్షించుకొని మనము ఈ రాత్రికాల సమయంలో ఈ దేవుని సన్నిధి నుండి వెళ్ళాలని ప్రేమతో నేను ఒకసారి మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ రాత్రి అలాంటి దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ సంవత్సరం అంతా ప్రభు మనలను విశ్వాసంలో ఇంకా బలపరిచి తన నామ మహిమార్థమై మనలను ముందుకు తీసుకెళ్లాలని మరి ప్రభువుకు మనం ప్రార్థన చేస్తూ స్థానిక సంఘంలో బలంగా మనము ప్రభువుని విశ్వసిస్తూ స్థానిక సంఘంలో సహవాసంలోను, స్థానిక సంఘంలో క్రమకూడికల్లోను, స్థానిక సంఘంలో ప్రతి దినము ప్రతి ఆరాధనలో మనం మిస్ అవ్వకుండా ప్రతి వారము వచ్చి మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. స్థానిక సంఘానికి లోబడదాం. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి లేదంటే ప్రతి ఒక్క పెద్దను మనం గౌరవిస్తూ ప్రభువుకు వలె ప్రభువుని ఎలా ప్రేమిస్తున్నామో అలానే మనం వారిని ప్రేమిస్తూ మన విశ్వాసంలో ఎదుగుతూ ముందుకు సాగుదాం. దేవుడి తలంపులను మన కొరకై దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.